అమ్మ ఓటు ఉన్నోళ్ళు తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఫ్రీ బస్ అనగానే ఓటేయాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారు? ఒక బీర్కి, ఒక బిర్యానీకి, లేకపోతే ఒక క్వార్టర్కి, ఆయనకి ఇంకేదో పింఛన్ ఇస్తాడని వాళ్ళు ఓటేయాలి. ఇంకా ఈ రైతులు ఏం చేస్తారు? మాకు రైతు బంధు వస్తుంది, ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో 4-5 వేలు ఇస్తే ఈయన 10,000 ఇస్తాడు అని ఓటేయాలి. ఓకే, మీకు ఇంకేం వద్దు, ఫ్రీగా వచ్చేది ఒకటే కోరుకోండి, సరేనా? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంత అప్పైనా ఏమైనా ఎట్లయినా సంకనాకు పోని, కానీ మీకు అన్నీ ఫ్రీగా రావాలి. ఆ పుట్టుక ఎందుకు పుట్టిరు మీరు? ఫ్రీగా రావాలన్నప్పుడు ఫ్రీగా పుట్టలేరు మీరు. హాస్పిటల్లో మీకు కూడా పైసలు పెడితేనే పుట్టిరు. మళ్ళీ కూడా ఏం చేస్తారు? జనాల సొమ్ము దొబ్బి తింటున్నారు. మీరు ఒక్కరు తిన్న 10,000కు 10 మంది అప్పు కట్టాలి. ఎవరెవరికి పుట్టిరు ఇదంతా అప్పులు కట్టడానికే? ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే బాగా ఉన్నోళ్ళ ఇండ్లలో 2-3 కార్లు ఉన్నోళ్ళ ఇండ్లలో ఆ ఒక్కింట్లోనే 4-5 మందికి పింఛన్లు ఉన్నాయి. మళ్ళీ అదే ఎవ్వరు గతి లేని ఒక ముసలోనికి కానీ, ముసలామెకి కానీ, కాలు చేతులు లేని వాళ్ళకి కానీ, అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఎటువంటి పింఛన్ లేదు, ఒక ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తారంటే విచ్చలవిడిగా వంచేస్తుంది. ఎవ్వరు ఎంతన్నా తినండి, మేము ఉన్నన్ని రోజులు తినండి, మేము అప్పులు చేస్తాం, ఇంకా తీర్పే బాధ్యత మీది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు? చేతులు ఎత్తేసిరు. ఏం చేతులు ఎత్తేసిరు? మొన్న ఏమన్నారు? అందరు విన్నారు కదా. ఏమన్నారంటే, చూడండి ఫ్రీగా ఏవేవైతే ఇచ్చేడుతున్నాయో అన్నీ బంద్ చేస్తాం, ఎందుకంటే అప్పు పుడతలేదు అంటే. మళ్ళీ ఈ సంపాదన అంతా ఎక్కడ పోతుంది? మన రాష్ట్రంలో బడ్జెట్ ఏంది, ఏం కథ, ఎక్కడ ఏం చేస్తారు ఇవన్నీ? ఫస్ట్ రాగానే అదేంది వక్ బోర్డుకి అని చెప్పేసి 200 కోట్ల 2,000 కోట్ల ఇచ్చిర్రు. మళ్ళీ అది ఎవరని ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, అవసరమా? ఆ వేస్ట్ ఖర్చులు ఎందుకు చేసిర్రు? అది మళ్ళీ వాపస్ తీసుకోండి, వడ్డీ నుంచి వాపస్ తీసుకుంటే అదొక కొద్దిగా కలిసి వస్తుంది అన్నమాట మనకు. అటువంటివి మీరు ఏమేమైతే చేసిరో, పుణ్యానికి ఏమేమైతే ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారు, అన్ని రిటర్న్ తీసుకొని చూద్దాం, మీ వల్ల అవుతుందేమో. ఇంకోటి, ఓల్డ్ సిటీలో పోతే ఒక్క నా కొడుకు కూడా ఇంటి ట్యాక్స్ కట్టడు, కరెంటు బిల్లు కట్టడు, నల్ల బిల్లు కట్టడు. అది వసూలు చేయడానికే మీ వల్ల అయితే అవుతలేదు, మీ వల్ల కాదు కూడా. అది పేరుకే ముఖ్యమంత్రి మీరు తప్ప ఇవన్నీ ఏం చేయలేరు మీరు. ఇంకా బాలాపూర్ వెళ్ళండి, ఆడ కూడా ఒక్కడు కూడా కరెంటు బిల్లు కట్టాడు, ఒక నల్ల బిల్లు కట్టాడు, ఇంటి ట్యాక్స్ కట్టాడు. వాళ్ళు అన్నీ తీసుకొచ్చి మా హిందువుల మీద వేస్తున్నారు అనమాట. హిందువులు ఏమి హిందువులకు పుట్టిరా వీళ్ళు? ముస్లింలు అంతా కట్టనోళ్ళకి చెప్తున్నాను నేను, కట్టేటోళ్ళకి కాదు. కట్టన్ ముస్లిమ్స్ అంతా హిందువులకు పుట్టిరా? హిందువుల అయ్యోళ్ళకు పుట్టిరా ఏమన్నా వీళ్ళు? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అందరికీ?